హాయ్ అందరికీ మళ్ళీ వచ్చేసాము హోమ్ జాయ్స్. ఈరోజైతే వచ్చాను. నేను గుండు చేసుకున్న వీడియో అందరూ చూసి ఎంజాయ్ చేస్తూ కమెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చేసాము హోమ్ జాయ్స్. టమాటా పచ్చడి చేసుకుందాం. అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చీప్గా వచ్చాయి. సరే ట్రై చేద్దాము, ఎప్పుడు చేయలేదు. నాకు నేర్చుకున్నట్లు అవుతుంది, మీకు చూపిస్తే మీరు చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో అనమాట. చాలా సింపుల్గా చేశాను, టేస్ట్గా వచ్చింది కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నాను. అన్నీ ఫ్రెష్గా కడిగి తుడిచిపెట్టేసుకున్నాను అనమాట, చెమ్మ లేకుండా. అన్ని హాఫ్గా కట్ చేసి పెట్టాను. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకు చిన్న సన్న పుల్లల్లాగా బాగా మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోతుంది అనమాట. పచ్చళ్ళు ఎప్పుడు చేసేదానికైనా కర్రీ త్వరగా అవ్వాలనుకున్న మీరు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అక్కడ చూపిస్తున్నాను కదా, అలా అయితే కట్ చేయకండి. అంతా వచ్చేసి చాలా లేట్ అవుతుంది ప్రాసెస్ ఉడకడానికి. ఇలా స్ట్రైట్గా కట్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. టమాటాలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా చాలా ఫ్రెష్గా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంటి దగ్గర టమాటాలు చీప్గా ఫ్రెష్గా మచ్చలు లేకుండా ఉంటే మాత్రము త్వరగా ఈ రెసిపీ చూసిన తర్వాత ట్రై చేయండి. ఎందుకంటే చాలా సింపుల్గా ఉన్నాయి, ఈజీగా అవుతుంది. కానీ టమాటాలు ఉడకడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది అనమాట. నేను చూపించాను కదా, చూడండి ఇంత ఫుల్గా ఉంది. హాఫ్ కిలో పైన తీసుకున్నాను టమాటాలు. ఈ పాన్ కూడా హాఫ్ కిలోకి కరెక్ట్గానే ఉంది, కొంచెం చిన్నది. కానీ అవి వేసిన తర్వాత ఫుల్ అయిపోయింది. నేను ఏమవుతుందో అనుకున్నాను, కానీ అయితే ఫ్రెండ్స్ చూడండి, అది వేసాక ఏమైందంటే ఫుల్ అయిపోయింది మొత్తము. సరే అని చెప్పేసి నేను అలాగే మూత పెట్టేసాను కాసేపు. అయిన తర్వాత అది హాఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. హాఫ్ కంటే కూడా క్వాంటిటీ చాలా తక్కువ అయిపోయింది. స్టార్టింగ్ అయితే కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం మనము, ఈ లోపల కావాల్సినవి తీసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత తీద్దామని చూస్తే మొత్తం ఆఫ్ అయిపోయింది. వాటర్ చూసారా ఎంత వచ్చిందో. అసలు టమాటాలు కట్ చేసుకునేటప్పుడు వాటర్ కొంచెం కూడా ఉండకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినట్టు వాడకండి, ఎక్కువ వాటర్ అయిపోతుంది అనమాట. గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో దట్ తీసుకొచ్చిన టమాటాని మరుసటి రోజైనా 2 రోజులైనా పర్లేదు బయట పెట్టి వాష్ చేసి తడి లేకుండా చేసుకోండి. మూత పెట్టద్దండి సెకండ్ టైము. ఎవాపరేట్ అయిపోతే గాలి మొత్తము వాటర్ అంతా డ్రై అయిపోతుంది అనమాట. వాటర్ ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా ఉండనివ్వద్దండి. మనకేమంటే పచ్చడి బూజు పట్టేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా మగ్గనిద్దాము. చూడండి కొంచెం కూడా వాటర్ లేదు, ఇంకా అక్కడక్కడ ఉంది కాబట్టి కొంచెం అలా కలుపుతూ ఉన్నాను. మంచి కలుపుకోండి. టమాటా చూడండి అలా స్ట్రైట్గా కట్ చేసి వేసాను కాబట్టి అంత మెత్తగా అయిపోయింది అనమాట. ఆ గిన్నెకి అలా వచ్చి అంత అయిందనమాట. 1/4 కిలో కంటే కూడా కొంచెం తక్కువ అయింది. నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ మెంతులు, మళ్ళీ వచ్చేసి వెల్లుల్లిపాయి, చింతపండు నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం పెద్దది, ఎండుమిరపకాయలు, కారపొడి, పసుపు, మంచనిపప్పు, కరివేపాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ ఫస్ట్ వచ్చేసి ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వచ్చేసి ఇవి మొత్తం డ్రై రోస్ట్ చేసుకుందాము. పచ్చళ్ళు అంటేనే ఈ పొడి అయితే చాలా మస్ట్ అనమాట. ఈ పొడి మిగిలింది లాస్ట్లో ఏం చేశాను అనేది కూడా నేను మీకు చెప్తాను. కొద్దిసేపు ఆరనిచ్చిన తర్వాత మనం పౌడర్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. చింతపండు వేసేయండి. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇది చేస్తున్నాను. చింతపండు కొంచెం తడిగా ఉంది, ఏమవుతుందో అని అనుకున్నాను అనమాట. చూడాలి ఎలా వస్తుందో. వెల్లుల్లి రెబ్బలు వేసాను, తగినంత కారం ఒక 2 గరిటెలు వేసాను. దాంతో చూడండి ఎంత బాగా వచ్చింది. చింతపండు అలా తడిగా ఉంది కాబట్టి పేస్ట్ అవుతుంది అనుకున్నాను, లేదు పౌడర్ లాగా బాగా వచ్చింది. ఒక గ్లాస్ మనం టీ తాగే పెద్ద సైజ్ గ్లాస్ అంత ఆయిల్ వేసాను పక్కన. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో రాళ్ళు ఉప్పు వేసాను అనమాట, అది టేస్ట్ వస్తుంది. మళ్ళీ వేసి మిక్సీ చేశాను. ఈ లోపల ఆయిల్ కూడా కాగిపోయింది కాబట్టి మంచనిపప్పు, పచ్చనిపప్పు అంటారు కదా, దాన్ని అయితే పోపు కోసం నేను వేస్తున్నాను అనమాట. పోపు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు అది వేసేసాను. జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం లేట్గా వేయండి, ఎందుకంటే మాడిపోతాయి. పోపు అనేది మాడకూడదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వీలైనంత వరకు తడి లేకుండా చూడండి. పసుపు కూడా వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకొని మనము ముందుగా చేసినటువంటి ఆ పేస్ట్ని దీంట్లో కలపడమే. మొత్తం చల్లారిపోయిన తర్వాత కలపాలి ఫ్రెండ్స్. ఏది కూడా వేడిగా ఉండకూడదు. ఆయిల్ వేడిగా ఉండకూడదు, టమాటా ప్యూరీ కూడా వేడిగా ఉండకూడదు అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఆ పౌడర్ అయితే నాకు కొంచెం మిగిలింది. నేను ఏం చేశానంటే
వేరే చేసేటప్పుడు కర్రీస్ ఉంటాయి కదా, చింతపండు మనం దేంట్లో అయితే యాడ్ చేస్తామో అలాంటి వాటిల్లో ఆ పౌడర్ మనము మొహమాటం లేకుండా వాడచ్చు. కర్రీలు కూడా చాలా బాగా టేస్ట్గా వచ్చాయన్నమాట. నేను